అంబర్పేట్ చౌరస్తా వద్ద నిత్యం లక్షలాది వాహనాలు ప్రయాణించే మార్గం మూతపడడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అంబర్పేట్ ఫ్లైఓవర్ పని గత ఏడాది 2021 ఒకటవ తేదీన ప్రారంభమైంది. కానీ ఇంతవరకు పూర్తి కాకపోవడంతో వాహనదారులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటు ఆలీకేఫ్ చౌరస్తా డీడీ కాలనీ వైపు వాహనాలు డైవర్షన్ చేయడంతో సుమారు 2-3 కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్లో ఉక్కిరిబిక్కిరవుతున్నారు జనం. గత 9 నెలలుగా మూతపడడంతో ప్రజలు ఇక్కట్లు వర్ణాతీతంగా ఉన్నాయి. ఇప్పటికైనా అంబర్పేట ఫ్లైఓవర్ పని త్వరగా పూర్తి చేయాలని సిపిఐ నాయకులు మహేందర్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కుర్కురే మంత్రి గారు అంబర్పేట నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంబర్పేటలో చైన్ నంబర్ ఫ్లైఓవర్ ఎప్పుడో ప్రారంభం కావాల్సిన చైన్ నంబర్ ఫ్లైఓవర్ ఇంకా నత్తనడకనే వర్క్ నడుస్తూ ఉంది. 2017లో రాష్ట్ర గవర్నమెంట్ దాన్ని ప్రతిపాదించింది అసెంబ్లీలో. చైన్ నంబర్ ఫ్లైఓవర్ కోసం 110 కోట్లు ప్రకటిస్తున్నట్టుగా అప్పుడున్న కేటీఆర్ గారు చెప్పారు. కానీ కిషన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి చైన్ నంబర్ ఫ్లైఓవర్ జాతీయ రోడ్డు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కాకుండా ఆల్ ఇండియా గవర్నమెంట్ దీన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పి అప్పుడు 4 సంవత్సరాలు అడ్డుకున్నాడు. 2019లో ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి అయిన తర్వాత ఆ ఫ్లైఓవర్ 2001లో ప్రారంభమయ్యి ఇప్పటికి కూడా పూర్తి కాలేదు, నత్తనడ నడుస్తూ ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మొత్తం కూడా చిన్న వ్యాపారులు సుమారు 1000 మంది వరకు వాళ్ళ షాపులు నడవక ఇప్పటికే అప్పుల పాలయ్యి అనేక మంది రోగులు అనేక బాధలు పడుతూ ఉన్నారు. వాళ్ళ కోసం మాట్లాడు. అంబర్పేట ప్రజలు సుమారు 2 లక్షల మందికి రోడ్డు మీద అటు ఇటు పోవాలంటే చాలా ఇబ్బంది.